హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఆరి3 వండర్స్. ఈరోజు మనం సేమియా పాయసాన్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పులు, కిస్మిస్లు వేసి వేయించుకోవాలి. మీరు ఈ ప్లేస్లో వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వాడుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. అందులో 1 కప్పు సేమియా వేసి వేయించుకోవాలి. సేమియాని నెమ్మదిగా కలుపుతూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి, సరిపోతుంది. ఇలా వేగిన సేమియాలో 1 కప్పు సేమియాకి 3 కప్పులు పాలు, 3 కప్పులు నీళ్ళు వేసుకుంటే సేమియా చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుందండి. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా పాలు, వాటర్ యాడ్ చేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకొని సేమియాను బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది సేమియా ఉడికిందో లేదో. సేమియా 90% వరకు ఉడికితే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత మనం 1 కప్పు సేమియాకి 1/2 కప్ షుగర్ నేను యాడ్ చేసుకుంటున్నాను. అదే మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తిన్నట్లయితే మీరు 3/4 కప్పు దాకా యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ యాలక పౌడర్ కూడా వేసి కలుపుకోండి. తర్వాత 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. చివరిగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ సేమియా చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. తర్వాత చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుంది. ఈ సేమియా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.